మహోన్నతుడా, నీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తోత్రములు 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 నా తండ్రి. అయా, ఇటు దినము చూడక ఎంతోమంది మనలో నశించిపోయినప్పటికీ నీవైతే మమ్మల్ని అందరినీ నీ సన్నిధిలో చేరి నా తండ్రి ప్రభువా, నిన్ను స్తుతించుటకు, నిన్ను ధ్యానించుటకు నీవిచ్చిన ఈ కృపను బట్టి నీకు వందనములు. నిత్యము పరిశుద్ధుడు 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 అని వేవేల దూతల చేత కొనియాడబడుచున్న దేవా, నీకే వందనములు నా తండ్రి. అయా, ఈరోజు నువ్వు పాటల ద్వారా ఆరాధించబడ్డావు, ఆరాధన ద్వారా నిన్ను మహిమపరచబడ్డావు నా తండ్రి. వాక్యదానంలోనికి వెలుచుండగా నీ బిడ్డను రెండింతల ఆత్మతో అభిషేకించి నా తండ్రి, ఏ బిడ్డకు ఏ వర్తమానం అవసరమో నా తండ్రి, విన్నట్టి వర్తమానంను మా హృదయంలో ఉంచుకొని నీ వాక్యానుసారంగా జీవించే జీవితమును మాకు దయచేయి నా తండ్రి. నీకే స్తోత్రములు స్తోత్రములు స్తుతులు ప్రభువా. అయా, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. రావలసిన బిడ్డలను మీరు త్వరపెట్టి నడిపించమని, ఈ కూడిక ఆది నుంచి అంతము వరకు మీరే క్రమముగా మర్యాదగా జరిగించమని మీ హస్తములకు అప్పగించుకుంటూ త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.